సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కోఫ్తా బాల్స్. ఈజీగా ఎలాంటి ఎక్స్ట్రా మసాలాలు యూస్ చేయకుండా చాలా సింపుల్గా అండ్ ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. ఇవి వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటాయండి, నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతాయి, అంత సాఫ్ట్గా ఉంటాయన్నమాట. లోపల నుంచి చాలా జ్యూసీగా కూడా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మటన్ కోఫ్తా బాల్స్ చేయడానికి ఇక్కడ మటన్ వాష్ చేసి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలైచి, 3 మిరియాలు ఇవి తీసుకొని వీటిని బాగా పౌడర్ చేసుకోవాలి. సో మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఇందులో వేసి మ్యాష్ చేస్తున్నాను. ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొద్దిగా ఇక్కడ చూపించిన క్వాంటిటీలోనే వేసుకోండి, ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇలా మొత్తం పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మటన్లో యాడ్ చేసుకోవాలి. సో మటన్ ఇక్కడ ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేస్తే దానికి కూడా ఫ్లేవర్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ ఉప్పు సరిపడినంత యాడ్ చేసుకోండి. అలాగే కారం పొడి మీరు మీ స్పైసీనెస్కి తగినంతగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 15 to ½ an hour వరకు మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇలా మ్యారినేట్ చేసి పెడితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర టైం లేదు అంటే కనుక మీరు క్విక్గానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టైం ఉంటే మాత్రం డెఫినెట్గా అట్లీస్ట్ ఒక 10 to 15 minutes అయినా మ్యారినేట్ చేసి పెట్టండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే అండి, సో 15 minutes వరకు దీన్ని రెస్ట్ ఇవ్వాలి, అప్పుడే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే అండి, సో ఆఫ్టర్ 15 minutes తర్వాత చూపిస్తున్నాను. సో ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు 2 batchesలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఒకేసారి మొత్తం వేసి గ్రైండ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇలా బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే చాలా క్విక్గా కుక్ అయిపోతాయి. సో వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వీటిని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అండ్ షేప్స్ వచ్చేసి మీ ఇష్టం అండి, మీరు రౌండ్ కూడా చేసుకోవచ్చు, ఓవెల్ షేప్లో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు షేప్స్ అయితే ఇవ్వచ్చు. బట్ నేనైతే ఇక్కడ చిన్న బాల్స్ లాగే చేస్తున్నాను. సో చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ తడుపుకోవాల్సిన అవసరం లేదండి, ఈజీగా ఇవి రోల్ అయిపోతాయి. సో ఇక్కడ చూసారా, అన్నీ ఇలా రౌండ్ అయితే చేసుకున్నాను బాల్స్ లాగా. అండ్ దీన్ని చేయడానికి ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, జస్ట్ 1 tablespoon ఆయిల్ వేసాను. ఇక్కడ ఇలా 1 tablespoon ఆయిల్ వేసుకొని కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బాల్స్ను యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ చేసిన తర్వాత వెంటనే మిక్స్ చేయకూడదండి, సో ఇలా లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత తీసి స్లోగా అయితే వీటిని మిక్స్ చేయాలి. ఇవి ఇరిగిపోవండి, అంత సాఫ్ట్గా అయితే ఉండవు. సో చాలా ఈజీగా, అస్సలు ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి ఇవి. జస్ట్ ఇందులో చూసారు కదా, 1 tablespoon కన్నా నేను తక్కువే వేసాను ఆయిల్ అయితే. ఇందులో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి అందులోనే కుక్ అయిపోయి ఇవి డ్రై అయ్యేంత వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి. అండ్ కలర్ కావాలంటే మీరు ఈ కలర్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొద్దిగా బ్రౌన్ కూడా చేసుకోవచ్చు.